ఇదేంటి బాబు ఇంటి పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ. మా నిష్టదడితుడు ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కున్న చోట చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావా దొడ్డికాళ్ళ దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏమిటి భోంచేస్తున్నారా? నువ్వు వచ్చావు, ఫోన్ చేసే వచ్చావు కదా. నేను భోంచేసే వచ్చానులేండి, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి భోజనం అయ్యాక పాఠం మొదలెడతాను. లక్ష్మీపతి గారు, అయ్యా అన్నం వస్తుంది, తొందర పడకండి. ఆ విషయం నేను చూసుకుంటాలేండి. మీ ఇల్లు మీ మర్యాదలు చూశాక నాకు ఇప్పుడే అనిపించింది, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే స్నేహం చుట్టరికంగా మారుతుంది కదా అని. మీ అబ్బాయికి మా అమ్మాయిని, మా ప్రభో, ఆ మాట మీద నిలబడండి. పనసకాయంత అన్నం పట్టరా బావగారికి, ఆకలి మీద ఉన్నారు పాపం. బావగారు అని అప్పుడే బంధుత్వం కలిపేయకండి లక్ష్మీపతి గారు. వాళ్ళ అబ్బాయిని ఒకసారి వచ్చి మీ అమ్మాయిని చూసుకోమనండి. మీరు పెళ్లి కొడుకుని చూసినట్టు అవుతుంది. మా అబ్బాయి వాళ్ళ అమ్మ పోలిక, ఎవరో చూడక్కర్లేదు. ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎలా నమ్మేయగలండి? కుర్రాడు అందగాడే కావచ్చు, ఆరోగ్యవంతుడు కూడా అయి ఉండాలిగా. ఏమో, ఏం చెప్పగలం? అతనికి బొల్లే ఉందో క్షయే ఉందో. మా వాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు, ఆ గ్యారంటీ నాది. ఆ అనుమానంతో కాదు, అబ్బాయి అమ్మాయిని చూసినట్టు ఉంటుంది. రేపు ఎల్లుండో రమ్మనండి. రమ్మనండి చూద్దాం. రేపో ఎల్లుండో అయితే రాలేడు. రాలేడా? అయితే ఇదేదో అనుమానించాల్సిన విషయమే. మరీ అలా కళ్ళెర్ర చేయకండి సత్యం గారు. మన పందెంలో గెలుపు నాది, నాదే. దట్స్ ఆల్. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మా అభాపేసం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా. తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులెమ్మట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి, ఎవరికండి టీ టీ తీయండి. బావా ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी.
నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించిందిరా ముదనష్టముండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి మీద విను. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. రండి బాబు, రండి రండి. చాలా కాలానికి వచ్చారు. ఏమిటో మీకు టిఫిన్లు కాఫీలు అవి ఏర్పాటు చేయడానికి వీలు లేకుండా మా ఆవిడ జబ్బు చేసి మంచాన పడుంది. లోపలికెళ్ళు. నిన్ననే పచ్చడి జాడీలు అవి శుభ్రంగా కడిగించి ఎండలో పెట్టించాను. పర్వాలేదండి, దారిలో హోటల్లో టిఫిన్ చేసి వచ్చాం. అలాగా? పోలేండి పాపం. ఆ హోటల్ వాడెవడో మీ పేరు చెప్పుకుని చిన్న మేడ కట్టుకుంటాడు. చూడండి లక్ష్మీపతి గారు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పే మాస్టారు తనే మాకు సలహా చెప్పి మమ్మల్ని సినిమాకి పంపించి మీతో మా గురించి చెడుగా చెప్పాడని మాకు తెలిసింది. అవును బాబు, వాడు నాకు చాలా ద్రోహం తలపెట్టాడు. విశ్వాసఘాతకుడు. మా తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టానండి. అలాగా? సంతోషం. ఈ మధ్యనేదో గొడవ జరిగి మీరు ఆ మాస్టర్ని గెంటేశారని తెలిసింది. అవును బాబు. పోన్లేండి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసే పక్షంలో మన పాత పద్ధతిలో కన్యాశుల్కం కింద ఓ ₹1,00,000 మేమే మీకు ఎదురిస్తామంటున్నారు మా అన్నలు. మాకు ₹1,00,000 కన్యాశుల్కం ఇస్తారా? అవునండి, ముహూర్తం కాగానే ₹1,00,000 క్యాష్ మీ చేతిలో పెడతాం. బాగుంది బాబు, చాలా బాగుంది. నిన్ననే శాస్త్రి గారితో మాట్లాడాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందిట. ఈ లోపల నేను పెళ్లి ఏర్పాట్లు అవి చేయిస్తాను. మీరు వెళ్ళి టీవీలో విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి బాబు. ఇదేమిటండి అన్ని బస్సులు వచ్చాయి? ఏదో బస్సులో ఊరేగింపు అనుకుంటారు బాబు. మీరు బయలుదేరండి. డబ్బు సంగతి చూసుకోండి. 5 గంటలకే ముహూర్తం. అలాగే. బయలుదేరండి. రండి. ఆపో ఆపో ఆపో! ఏమిటయ్యా బాబు, ఏమిటిది? ఈ బస్సులో ఊరేగింపు ఏమిటి? ఇది ఊరేగింపు కాదు. మా సుబ్బారావు చెల్లెలు పెళ్లి వెంటనే జరిపించకపోతే నీళ్లు నేలమట్టం అయిపోతుంది. ఊళ్ళో జనానికి మనశ్శాంతి ఉండదు. నీ మీద పడి పిక్కు తింటారు. ఆలోచించుకో. పోనీ. ఏమండాయ్? ఓ, ఇక్కడున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఎవరో లక్ష్మీపతి అని పరమ పీనాసి వేధం ఉన్నట్ట. వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఇదే ఇల్లు. నేనే లక్ష్మీపతి. ఎవరు మీరు? ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కుట్టు వేధమని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఏమండాయ్? ఇహ తిట్టకండి. నేనే లక్ష్మీపతిని. ఓహో, మీరేనా? ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమ్మండి. పోన్లేండి, ఇక అసలు విషయానికి వస్తాను. కాస్త కాఫీ తెప్పించండి. లేవు. పోన్లేండి, వాడు మావాడు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. అక్కడ మీ పిల్లని చూసి మనసు పారేసుకున్నట్ట మీ అమ్మాయిని తప్పిస్తే వేరే ఎవరిని చేసుకుని భీష్మించు కూర్చున్నాడు. అలాగా? కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి. వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే 1,00,000 ఎదురిస్తామన్నారు. లక్షవత్తుల్లోమా? ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? అది కాదు నాన్న, ఎవరో ₹1,00,000 ఎదురు డబ్బిచ్చే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామన్నారట. ఆయ్, అంటే నాకు పోటీయా? అయితే నేను 2,00,000 ఇస్తాను. మా సంబంధమే ఖాయం చేయండి. 2,00,000 ఇస్తారా? అలాగే. వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటానులేండి. మీ సంబంధమే ఖాయం చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మహత్తరమైన ముహూర్తం ఉందిట. అంతవరకు మీరు మా పక్క ఊరు తూముగుంట టీవీలో విశ్రాంతి తీసుకోండి. నేనే కబురు చేస్తాను. వినబళ్ళ